జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం అమర వీరులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ పేరు పేరున నేను తల వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు జగదీష్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్ గారికి, అదేవిధంగా సిపిఐ నాయకులు పల్లా వెంకటరెడ్డి గారికి, సిపిఎం నాయకులు సీతారాములు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, ముందున్న పెద్దలందరికీ, అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారి నాయకత్వాన ఢిల్లీ మెడలు వంచి తెచ్చుకున్న తెలంగాణలో 2014లో కేసీఆర్ గారు మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా దీవించి పంపిస్తే ఈ మునుగోడు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు ఈ ప్రాంత వాసులందరూ కూడా ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎమ్మెల్యే గెలిపగానే ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకోవాలని ఈ ప్రాంతంలో కేసీఆర్ గారికి చెప్పి నిధులు తెచ్చి ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను. అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకెళ్లి ఆ ఫలాలను ప్రజలకు అందించినాను. ఇక్కడ సాగునీరు కావాలని 2000 కోట్ల రూపాయలతోటి శివన్నగూడెం రిజర్వాయర్ను, లక్ష్మణాపురం రిజర్వాయర్లను తెచ్చుకొని ఆ పనులను మొదలు పెట్టుకున్నాం. ఈ ప్రాంతంలో గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణం చేసుకున్నాం. మౌలిక వసతులను మనం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఎన్నో విధాలుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం. కానీ 2018లో నేను ఓటమి పాలైనాను. అయినా ఏ రోజు కూడా ఈ ప్రాంతంలో ఈ ప్రజలను నేను మర్చిపోకుండా నా కుటుంబ సభ్యులుగా ఈ ప్రాంతంలోనే పాలలో నీళ్లలాగా కలిసిమెలిసి ప్రభుత్వం అందజేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించి మీ రుణం తీర్చుకునే విధంగా నేను ఈ ప్రజల మధ్యనే ఉన్నాను. కానీ మీ అందరిని ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఈ 2018 నుంచి ఈ ప్రాంతంలో అభివృద్ధి ఆగిపోయింది. ప్రాజెక్టుల పనులు అట్లాగనే ఆగిపోయినాయి. ఈ పనులన్నీ కూడా, మిగిలిన పనులన్నీ కూడా చేసుకోవాలంటే, ఈ ప్రాంత ప్రజలు రుణం తీర్చుకోవాలంటే మరొకసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, దీవించండి. దీవిస్తే ఈ ప్రాంత సమస్యలన్నిటికీ కేటీఆర్ గారి సహకారంతో, కేసీఆర్ గారి సహకారంతో, జిల్లా మంత్రి సహకారంతో ఈ పనులన్నీ పూర్తి చేసుకొని, ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకొని, ఆ ప్రాజెక్టుల నుంచి నీళ్లు తెచ్చి ఆ నీళ్లతోటి మీ కాళ్ళు కడిగి రుణం తీసుకుంటానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అట్లాగనే మీ సేవకులుగా పనిచేసి ఈ ప్రాంత ప్రజలు రుణం తీసుకుంటానని తెలియజేస్తూ, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం అమర వీరులకు. మీరు కొంచెం